ఇప్పుడే చంద్రబాబు నాయుడు తన వెహికల్లోంచి కిందికి దిగిపోతున్నారు. దృశ్యాల్లో కూడా మీకు చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నారు. తన కాన్వాయ్ నుంచి దిగబోతున్న సందర్భంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇతర అధికారులంతా కూడా బయటకు వచ్చి ఆయనకు స్వాగతం పలికి అక్కడ నుంచి లోపలికి తీసుకెళ్లే అవకాశాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న ఆ కెమెరాలు చంద్రబాబు నాయుడిని షూట్ చేసేందుకు, చిత్రీకరించేందుకు వాళ్ళందరూ కూడా ఆ విధంగా కెమెరాలని పట్టుకుని రెడీగా ఉన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడికి బొకే ఇచ్చి ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. ఇటు రేవంత్ రెడ్డి ముఖంలోనూ, ఇటు చంద్రబాబు నాయుడు ముఖంలో ఇద్దరు కూడా నవ్వులు వికసిస్తున్నాయి. చాలా కాలం తర్వాత కలిశారు రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు. సో రెండు రాష్ట్రాల సీఎంలుగా ఉన్నారు ఇప్పుడు. ఒకప్పుడు ఒకే పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కలిసి పనిచేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఈ సందర్భంలో బట్టి విక్రమార్క చంద్రబాబు నాయుడికి బొకే ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తున్నారు. పక్కనే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఉన్నారు. అట్లా పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడిని పలకరించారు. రేవంత్ రెడ్డి లోపలికి వెళ్దాం పదమని ఆహ్వానిస్తూ ఉన్న దృశ్యాలు. ఒకటి చంద్రబాబు నాయుడు, అటు రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖాల్లో కూడా చాలా నవ్వు, చాలా మంచి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం మనకు అక్కడ కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఈ రెండు రాష్ట్రాల సీఎంలు ఈ విధంగా ఒక చోట నిలబడి నవ్వుతూ మాట్లాడుకున్న సందర్భాలు, చర్చించుకున్న సందర్భాలు ఎప్పుడు కూడా లేవు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి, ఎలాంటి విభేదాలు ఉండకూడదు, ఎలాంటి సమస్యలు ఉండకూడదు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి. హైదరాబాద్తో పోటీగా అమరావతి, అమరావతితో పోటీగా హైదరాబాద్ రెండూ కూడా అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి తప్ప విభేదాల్లో కాదు అన్న ఉద్దేశంతో రెండు రాష్ట్రాల సీఎంలు కూడా ఇప్పుడు ఒకే చోట కూర్చుని మాట్లాడుకోబోతున్నారు. సో తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఇతర అధికారులంతా కూడా వచ్చి చంద్రబాబు నాయుడిని ఆహ్వానం పలికి ఆ సమావేశం జరిగే హాల్ లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలని మనం అక్కడ గమనించవచ్చు. చంద్రబాబు నాయుడు వెంట మంత్రి అనగాన సత్యప్రసాద్ కనపడుతూ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ కనపడుతూ ఉన్నారు. అలాగే మంత్రి కందుల దుర్గేష్ కూడా మనకి చంద్రబాబు నాయుడు వెనక కనిపిస్తున్నారు. అట్లాగే మంత్రి పార్థసారథి ఆయన కూడా మనకి సమావేశానికి వెళ్తూ చంద్రబాబు నాయుడు వెనక బీకే పార్థసారథి మనకు కనిపిస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి స్వయంగా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా వెంట పెట్టుకుని ఆ సమావేశం హాల్లోకి తీసుకెళ్తూ ఉన్న దృశ్యాలు. ఒక విధంగా చంద్రబాబు నాయుడికి గ్రాండ్ వెల్కమ్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రం కాదు, ఆ రాష్ట్రం కాదు, పక్కపక్క రాష్ట్రాలనే కాదు, ఏ రాష్ట్రాల మధ్య, ఏ రెండు రాష్ట్రాల మధ్య కూడా ఇలాంటి మంచి సంబంధాలు, ఇలాంటి సత్సంబంధాలు, ఇలాంటి సయోధ్య లాంటివి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే కేంద్రంతో రాష్ట్రాలకి ఎంతటి సయోధ్యం ఉండాలో, ఎంతటి మంచి వాతావరణం ఉండాలో, అలాగే పొరుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి సంబంధాలు అనేది చాలా అవసరం. ఎందుకంటే పర్టికులర్గా తెలంగాణ, ఆంధ్ర రెండు పక్కపక్కవి. అనేక పోరాటాలు, ఉద్యమాల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య కూడా నీళ్ల సమస్యలు ఉన్నాయి, నీళ్ల పంపకాల సమస్యలు ఉన్నాయి. అట్లాగే అప్పుడు విభజన హామీల చట్టం అమలుకు సంబంధించి ఇప్పటికీ కూడా అనేక పెండింగ్లో ఉన్న సమస్యలు అనేకం ఉన్నాయి, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటినీ ఒకసారి మీట్ అయ్యి కూర్చుంటే కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. అవసరమైతే రెండోసారి, మూడోసారి మళ్ళీ సమావేశాలు అవ్వాల్సి ఉంటుంది. సో రెండు పొరుగు రాష్ట్రాలు కాబట్టి. సో ఇలా మీటింగ్లో అనేక అంశాలు ప్రస్తావించవచ్చు, వాటికి పరిష్కారం ఏంటి అన్న దాని మీద కూడా డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడే మీటింగ్ కూడా ప్రారంభం అవుతున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడవచ్చు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పక్కన కూర్చుని ఉన్నారు. ఆ పక్క డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూర్చుని ఉంటే ఈ పక్క అనగాని సత్యప్రసాద్ కూర్చుని ఉన్నారు. అట్లాగే ఈ పక్క తెలంగాణ చీఫ్ సెక్రటరీతో పాటు ఇతర అధికారులు, మంత్రులు కూర్చుని ఉంటే ఆ పక్క ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఇతర మంత్రులు, అధికారులంతా కూడా ఆ పక్క సమావేశం జరగబోతున్న హాల్లో వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్న దృశ్యాలు ఇప్పటి వరకు మనం చూసాము. సో సమావేశం అయితే స్టార్ట్ అయినట్టే. సో ఎంతసేపు జరుగుతుంది అన్నది మనం చెప్పలేము. స్కెడ్యూల్ అంటూ పర్టికులర్గా ఏమీ లేదు. అది గంట జరగవచ్చు, 2 గంటలు జరగవచ్చు. ఎందుకంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక సమస్యలు ప్రస్తావిస్తారు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు అనేక సమస్యలు ప్రస్తావిస్తారు, రెండు రాష్ట్రాల అధికారులు అంటే చీఫ్ సెక్రటరీ సహా ఇతర అధికారులంతా కూడా కొన్ని సమస్యల గురించి పర్టికులర్గా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. వాటికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, రెండు రాష్ట్రాల ప్రజలు ఇలాగే నవ్వుతూ ఉండాలి, రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్ళాలి, ఈ క్రమంలో రెండు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కూడా ఉండాల్సి ఉంటుందనే ఉద్దేశంతో సో ఇప్పుడు ఈ సమావేశం అనేది జరగబోతున్న నేపథ్యంలో అక్కడ ఒక కొలీగ్ సాదిక్ ఉన్నారు. ఒకసారి సాదిక్ దగ్గరికి వెళ్దాం. సాదిక్, సమావేశం స్టార్ట్ అయింది,
వర్షం కూడా పడుతున్నట్టుంది బయట. సాదిక్, అక్కడ వర్షం కూడా పడుతుంది ప్రజా వేదిక బయట ఒక మంచి వాతావరణంలో. సో ఇప్పటిదాకా వర్షాలు కూడా సరిగా లేవు, 2 రాష్ట్రాలు కూడా వర్షాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి ఉంటుంది. సో ఇవాళ సమావేశం జరుగుతున్న సందర్భంలో బయట కురుస్తున్న వర్షం కూడా ఒక మంచి సంకేతం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా జూలై నెల వచ్చినా కూడా ఇప్పటికీ సరైన వర్షాలు కురవని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సమావేశం ప్రారంభంలోనే హైదరాబాద్లో వర్షం, ఆ సమావేశం జరుగుతున్న ప్రజావేదిక దరిదాపుల్లో కూడా ఈ వర్షాలు కురవటం కూడా మంచి సంకేతం. ఒకసారి మా కొలీగ్ సాదిక్ దగ్గరికి వెళ్దాం, వర్షంలోనే ఉన్నట్టున్నాడు. సాదిక్,